వ్యూ వాంట్ కాజు మద్దతు ధర. నేను ఇలా ఎందుకన్నానో ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. పలాస అంటే అంత ఫేమస్ ఎందుకు తెలుసా? మా ఉద్యానంలో పండించే ఈ జీడిపెక్క. దీనివల్లే పలాసకి అత్యంత ప్రాముఖ్యత లభించింది. ప్రతి ఏడాది మేము ఎంత కష్టపడి ఈ పంటను పండించినా ప్రకృతి మాత్రం మాకు సహకరించదు. ఎందుకంటారా? చూడండి, ఈ ఏడాది కూడా పువ్వు అనేది చాలా మాడిపోయింది. ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే దీనివల్ల మా యొక్క పంటల యొక్క దిగుమతి అనేది చాలా తగ్గిపోతుంది. అందుకే ఈ ఏడాది మాత్రం ఎక్కడ చూసినా జీడి పంట దిగుమతి మాత్రం చాలా తక్కువ అయిపోయింది. మేము ఎంత కష్టపడి నానా పాటలు పడినా మాకు సరైన మద్దతు ధర అనేది దొరకటం లేదు. ఈ ఏడాదైనా ఈ గవర్నమెంట్ మాకు, మా ఉద్యాన ప్రజలకు సరైన మద్దతు ధర కల్పిస్తారని మనసారా కోరుకుంటున్నాము. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఉద్యాన ప్రజలు, అలాగే మీ ఏరియాలో ఈ లాస్ట్ ఏడాది మద్దతు ధర ఎలా ఉందో కామెంట్లో తెలపండి. అలాగే ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేసి గవర్నమెంట్ వరకు వెళ్ళే విధంగా చూడండి. ఎందుకంటే మనకి సరైన మద్దతు ధర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పప్పుని అమ్ముకున్న వారు చాలా ఎదుగుతున్నారు, కానీ మనం పండించే వాళ్ళం మాత్రము ఎక్కడ ఉంటున్నామో అదే గ్రౌండ్లో ఉండిపోతున్నాము. ఇలా అయితే ఇంతగా ప్రసిద్ధి చెందిన పలాస జీడిపప్పు, దాని వెనక ఉన్న రైతు యొక్క కష్టము, వారి పరిస్థితి ఏంటి? వ్యూ వాంట్ కాజు మద్దతు ధర.